అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 12వ తారీఖు కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి ఈ విధంగా వారిని మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే కుంభరాశి వ్యక్తులను ఏ వ్యక్తి ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి కుంభరాశి వారికి జూన్ 12వ తారీఖు గురువారం రోజున ఏం జరుగుతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి శనిదేవుడు అని కూడా చెప్పి చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఎప్పుడు కూడా శని ప్రభావం వల్ల కష్టాలే ఉంటాయని కూడా భావిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితుల కారణంగా వీరు ఏదైనా ఉద్యోగపరంగా అంటే చాలా చదువుకొని ఉన్నారు, మంచి ఉత్తీర్ణత ఉంది, అయినా సరే వీరికి ఉద్యోగం రావడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం అంటే చాలా కొంతమంది మిమ్మల్ని దారుణంగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మీకు ఏదైనా హాని తలపెట్టాలని చెప్పి కూడా వారి యొక్క ఉద్దేశం. అయితే వారు ఎందుకు అలా మీకు హానిని తలపెట్టాలని చెప్పి మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారంటే మీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో మీ ఎదుగుదలను చూసి ఆ వ్యక్తులు ఓర్చుకోలేక మీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఏదో ఒక రూపంలో మీ యొక్క ఎదుగుదలని ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు ఎప్పుడు కూడా హాని తలపెట్టాలని చెప్పి ఆ వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా మీ యొక్క జీవితంలోని వారు అంటే మీరు హ్యాపీగా ఉండకుండా ఉండాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు కూడా మీ చుట్టుప్రక్కలనే ఉండాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే వారు ఎప్పుడు కూడా మీ చుట్టుప్రక్కలే ఉంటారని కూడా చెప్పుకోవాలి. అలాగే అదేవిధంగా ఆ వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా చేసే ప్రయత్నాలు అయితే ఎన్నో ఉంటాయి. కానీ అలా మిమ్మల్ని ఇంతమంది ఎన్ని విధాలుగా మోసం చేసి వారు మిమ్మల్ని ఎదగకుండా చేయాలని చెప్పి చూసినా సరే మీరు మాత్రం జీవితంలో దూసుకుపోతూనే ఉంటారు. మీరు మాత్రం మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఖచ్చితంగా కూడా మీరు వారైతే అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎదుగుతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు అంటే చేసినా ఎదగకుండా ఎదుటి వ్యక్తులు వీరిపైన ఎన్ని విధాలుగా కక్షను కట్టినా సరే వీరు మాత్రం వీరికి ఉన్నటువంటి మంచితనం, టాలెంట్ రెండింటినీ కూడా ఉపయోగించుకొని ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, చాలా తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే ఎదుటి వ్యక్తులపైన ఎప్పుడు కూడా ఆధారపడి ఉండరు. చాలా కష్టపడి శ్రమించి అయినా సరే వీరికి వచ్చిన దాంట్లోనే అంటే వీరికి ఉన్న దాంట్లో వీరికి వచ్చిన దాంట్లో వీరు సర్ది పెట్టుకుంటారే తప్ప ఎదుటి వ్యక్తులని ఎప్పుడు కూడా అంటే ఎదుటి వ్యక్తులను ఎప్పుడు కూడా ఏదో ఆశించాలని చెప్పి వీరు అస్సలు ఉండరు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. చాలా కష్టపడేటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు. వీరి జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఉన్నతంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే వీరు అనుకున్నటువంటి గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరేంత వరకు మాత్రం వీరు పొరపాటున కూడా అస్సలు వెనకడుగు వేయరు. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే గోచారం అయితే బాగున్నప్పటికీ కొంతమంది మిమ్మల్ని చెడగొట్టడానికి, అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదో ఒక విధానంగా అంటే బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా అదేవిధంగా మిమ్మల్ని మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ఎదగకుండా ఆపాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులే ఏదో ఒక రోజు
వారు జీవితంలోనే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తులను వారు ఎదగకుండా చేయాలి అని చెప్పి చూసిన ఎదుటి వ్యక్తి పైన ఊరికనే ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఆ యొక్క పాపం అనేది వారికి తగులుతూ ఉంటుంది. వీరిని బాధ పెట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒక విధానంగా బాధపడుతూనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కొంతమంది ఈ చెడు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వీరికి ఉన్నటువంటి తెలివితేటలు మంచితనంతో తప్పించుకుంటారు. అది ఎలా అంటే కనుక మీరు ఇతరులకు మేలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే ఎప్పుడూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. నిర్మలమైన మనసుతో ఉంటారు. అందువలన వారి యొక్క మంచితనమే వారికి ఖచ్చితంగా అనుక్షణం కూడా కాపాడుతూ ఉంటుంది. అలానే వీరు చేసినటువంటి మేలు వీరికి తిరిగి ఈ రూపంలో అడ్డుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా కలిగినటువంటి వ్యక్తులు. ఎలా అంటే ఏ పని అంటే ఏ సమయంలో ఏ విధంగా ఎలా ఉండాలి అనేటువంటి పూర్తి అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా వీరు అంటే మంచి తెలివిని కలిగి ఉంటారు. అనుక్షణం కూడా వీరు తెలివితేటలతో ఆపదల నుండి బయటపడుతూ ఉంటారు. వారిని వారు రక్షించుకుంటూ ఉంటారు. ఇతరులను కూడా రక్షించేంత తెలివిని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తద్వారా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరిపైన కూడా ఆధారపడి ఉండకూడదు. వీరిని నమ్ముకోవాలి. వీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఇంకా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా కూడా మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందవచ్చు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, అలాగే ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి ప్రవర్తించాలి అనేటువంటి అంశాలను తెలుసుకున్నాం కదా. వీరికి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఇష్టదైవాన్ని వీరు ఆరాధించటం వలన కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి అయితే ఈ విధంగా జరుగుతుంది. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు. ఎవరిపైన ఆధారపడి ఉండకూడదు. కష్టపడుతూ వెళ్ళండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే చూస్తారు. అయితే కుంభరాశి వారికి అయితే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇలా ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినటువంటి అంతులైనటువంటి మీ యొక్క విశ్వాసం చాలా అంటే చాలా సులువుగా మీ పని జరిగే విధానంగా మీకు మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవితం పట్ల కూడా మీరు కొంచెం ఎక్కువగా అంటే ముందు రోజులలో ఏముంటుందో, ఎలా జరుగుతుందని దానిని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున మీ దగ్గర చెప్పుకోదగినటువంటి ధనాన్ని కూడా కలిగి ఉంటారు. ధనలాభం అనేది రేపటి రోజున కలగబోతుంది మీకు. కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నటువంటి అన్నది నలుగురికి చెప్పేదాని వల్ల మీకు అయితే రేపటి రోజున కలిగి ఉంటారని అర్థం. ఇక దీనివల్ల మీరు మానసికమైనటువంటి మనశ్శాంతిని కూడా కొంచెం వరకు కలిగి ఉంటారు. మీ స్నేహితులపైన, మీ బంధువులపైన రుద్దకండి. మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు. అంటే మీకు నచ్చింది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి. మీ ఇష్టాలన్నిటివి మీ దగ్గరే ఉంచుకోండి. వారి దగ్గర మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నాలు చేయకండి. దాని ద్వారా ఏంటంటే మీకున్నటువంటి బంధాలు మీ ద్వారా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాన్ని వదిలేయడమే. దాంతో అనవసరంగా అందరినీ కూడా కోపం వచ్చేలాగా మీ ప్రవర్తన చేసుకోకండి. అలాగే మీరు సంతోషంగా ఉండడం కోసం రేపటి రోజున కొన్ని చిన్నపాటి పనులు కూడా అంటే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తువుల మార్పులు చేర్పులు చేయడము ఇలాంటి విషయంలో కొంచెం నిమగ్నమై ఉంటారు. అలాగే ఆఫీస్లో మీరు చేసేటువంటి కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైన గుర్తింపు అనేది, గౌరవాన్ని అనేది రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే
ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ నెల 12వ తేదీన గురువారం రోజు ఈ విధంగా ఉన్నాయండి. రేపటి రోజున మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మీరు నవగ్రహ ఆరాధన చేసుకోండి, శివారాధన చేసుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడేందుకు చాలా ఎక్కువగా అవకాశాలు అయితే లేకపోతే కొంచెం క్లిష్ట దశని దాటుకోబోతున్నారండి. అంటే వారి యొక్క ఇచ్చే సలహా కావచ్చు, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కానీ, లేదంటే ఇలా ఏదో ఉంటాయి కదండి కొంతమంది మనకు తెలియకుండానే మనం ఏదైనా ఇలా సమస్య ఉందండి, మాకు ఈ సమస్య నుంచి మేము ఫేస్ చేస్తున్నాము, ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా ఇవ్వడం వల్ల మీకు నచ్చినటువంటి అంటే మీరు అనుకున్నటువంటి మీరు పే చేసినటువంటి ఆ ప్రాబ్లం నుంచి మీరు ఇచ్చినటువంటి సలహా అనేది మీకు నచ్చుతుంది. అలాగే మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుంచో వినాలి అనుకున్నటువంటి మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైన శుభవార్తను అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం కూడా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ పనులలో మీరు చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించబోతున్నారని చెప్పుకోవాలండి. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు. ఒక పక్క మంచి శుభవార్తలు వింటారు, కానీ కొంచెం మీరేంటంటే కొన్ని విషయాల పట్ల, కుటుంబ సమస్యల పట్ల కానీ, అంటే ఇంకా ఏదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ, వాటి గురించి కానీ మీరు ఎక్కువగా దేనో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.